మా ఫ్రెండ్స్ శ్రేయ అభిలేషులకి అందరికీ నా కృతజ్ఞతలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ పైల ప్రసాదరావు గారు, కిషోర్ సార్ గారు, అలాగే నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా రవి లోకిరెడ్డి డైరెక్టర్ గారు. ఇది చాలా టీం వర్క్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసామండి. టీం అంతా చాలా ఓన్ చేసుకొని చేసిన సినిమా అండి ఇది. అరవింద్ గారు కానీ, సతీష్ గారు కానీ, సందాని గారు అందరూ. హీరోయిన్లు అయితే అసలు నటించినట్టు లేదండి, జీవించినట్టుగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అప్డేటు టెక్నాలజీతో బాగా చేసామని అనుకుంటున్నాం. మీరు ఈ సినిమాని థియేటర్లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెదర్ చాలా బాగుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో బాగుంది. రెండోది, మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం విజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అంతకంటే ఒక ఋషిలాగా మేము అసలు ఆయన కలిసినప్పుడు అంత కామ్నెస్ వచ్చింది మనందరికీ, రైట్? చాలామంది మనం అందరం వెళ్ళాం ఆ రోజు. ఎంతో అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ కామ్నెస్ అండ్ మూవీ పోస్టర్ గురించి, టైటిల్ గురించి మేము చెప్పిందంతా ప్రశాంతంగా విని ఎంతో మంచి మాటలు చెప్పారు. అండ్ అది కూడా మీరు వీడియోలో చూస్తుంటారు డిజిటల్లో. ఇంకా రెండోది, చంద్రబోస్ గారు నాటు నాటు లాంటి సాంగ్ రాసి ఆస్కర్కి వెళ్ళిన చంద్రబోస్ గారు నిన్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు సార్ మీరు రావడం మాకు గర్వకారణం. విఎన్ ఆదిత్య గారు, టీఎఫ్డిఏ ప్రెసిడెంట్, ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఒక డైరెక్టర్గా మాకు ఇండస్ట్రీలో నిలిచిపోతారు. మీరు రావడం గొప్పతనం. సురేష్ గారు, మిమ్మల్ని కలిసి 2 నిమిషాలు అయింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి కూడా అంటారు చాలామంది. సో ఐ నో నౌ వై దే సే దాట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇంకా తెలీదు, తెలుస్తుంది ఇంకో. సో అదేవిధంగా మేము కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాం. ప్రసాద్ పైలా గారు కానీ నేను కానీ. నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను యూఎస్లో. ఇంతకుముందు కొన్ని మినుగురులు, 24 కిస్సెస్, తర్వాత ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం, తర్వాత ఇంకోటి పట్టాలు ఎక్కిస్తున్నాం త్వరలో. సో ఈ విధంగా ఒక ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ మేము. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ పొజిషన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఒక ప్యాషన్తో చేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాం ఇండస్ట్రీకి. ప్రసాద్ పైలా గారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు. ప్లస్ ఆయన వైజాగ్ మాడుగుల్లో ఆయన తెలియని వారు ఎవరు లేరంటే నాకు తెలీదు. డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. ప్రముఖ రాజకీయవేత్త, ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో బిజినెస్లు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే 15 మినిట్స్ పడుతుంది నాకు. సో అలాంటి వ్యక్తి. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో ఇంకొకసారి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, వెంకట్ గారు బ్యూటిఫుల్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అరవింద్, సందాని గారు, తర్వాత ఖాన్, నీ గురించి రషెస్ చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ స్టేజ్ని అలంకరించిన, మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన విఎన్ ఆదిత్య గారికి, అలానే జమినీ సురేష్ గారి, వెంకట గారికి, మల్లాడి సత్యనారాయణ గారికి, సత్య గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇది నా కళ్యాణం కమనం జీవితం సినిమా, నా మొదటి సినిమా. మొదటి సినిమా అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దాదాపు 12 ఏళ్ళు కష్టం ఉంది. ఎన్నో ప్రయాసాలు పడి, కింద పడి, మీద పడి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. దాని వెనకాల ఒకే వ్యక్తి, మా రైటర్ అరవింద్ నా వెనకాల ఎప్పుడూ ముందున్నాడు. చాలా చోట్ల మేము ఓడిపోయాం, అయినా సరే చాలా చోట్ల నన్ను గెలిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూడా చాలా గెలిపించే ముందు నిల్చోబెట్టాడు. సో ఓకే, పోతే ఈ సినిమాలో మెయిన్ పని చేసిన, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పైలా ప్రసాద్ గారు ఇక్కడ ఈరోజు ఈవెంట్ రాలేదు, యూఎస్లో ఉన్నారు. ఎక్కడో చాలా మారుమూల గ్రామంలో, చాలా పల్లెటూరు, రిమోట్ ఏరియా, ఇప్పుడు కూడా మా ఊరిలో సిగ్నల్ సరిగా ఉండవు. అలాంటి ఊరి నుంచి నన్ను తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి డైరెక్టర్గా నిల్చోబెట్టారు పైలా ప్రసాద్ గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని తర్వాత సినిమా మొదలుపెట్టిన తర్వాత మా కిషోర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, మాకు సినిమా కన్నా బయట ఎలా బతకాలి అని చాలా విషయాలు నేర్పించారు కిషోర్ గారు. సినిమాకి ప్లస్ పర్సనల్గా కూడా మాకు ఎంతో ముందుని నడిపించారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాలో ముఖ్యంగా పాటలు, నా దగ్గర సినిమా చేసినప్పుడు కథ కన్నా ముందు ఒకే ఒక ట్యూన్ ఉండేదండి, అదే కళ్యాణం కమనం జీవితం ట్యూను. ఆ ట్యూన్ పట్టుకొని నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పారు. ఇలా శ్రీమురళి కార్తిక్ అని చెప్పారు, కథ రెడీ చేయమన్నారు. నా దగ్గర కథ లేదు, ఓన్లీ కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా అరవింద్కి చెప్పాను. అందుకే నేను స్టోరీ లైన్ అని వేసుకున్నాను. మొత్తం ఆ ఇన్సిడెంట్ తీసుకొని
సార్ 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 అవునా ఓకే సారీ సార్ ఫస్ట్ ఓకే ఆ స్టోరీ కొన్ని సిచ్యువేషన్ నేను తీసుకొని తను పూర్తిగా కథ అందించాడు. థ్యాంక్ యూ అరవింద్. కమ్ ఒకసారి మళ్ళీ మాకు ఇంకోటి ఉంటుందో తెలియదు, ఇదే ఫైనల్. థ్యాంక్ యూ అరవింద్, ఎప్పటికీ పడి ఉంటాను. ఇంత మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ అందించాడు. థ్యాంక్ యూ. డైలాగ్స్ అయితే మీరు ఇంకా సినిమాలో మీరు చూడండి, రిలీజ్ అయినప్పుడు అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, చాలా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా టెక్నీషియన్కి వస్తే మా శ్రీమురళి కార్తికేయ ఈ సినిమాకి చాలా మ్యూజిక్ అందించారు బ్రదర్. ఇలా రండి, చాలా మ్యూజిక్ అందించారు, చాలా చాలా ఎన్నో. ఓకే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే చాలా పాటలు ఆర్ఆర్ కానీ చాలా మా అందరికన్నా ఒక మెట్టు పైనే కూర్చున్నాడు ఆయన, ఒక పైన కూర్చోబెట్టాడు సినిమాని. థ్యాంక్ యూ బ్రదర్ అంత సపోర్ట్ చేసినందుకు. అలానే ఓకే 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 సార్. అలానే మా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం ఇంత మంచి పాటలు రాసినందుకు. నాకు పూర్ణిమ గారు పరిచయం అయినప్పుడు చాలా అమాయకంగా ఒకటే మాట అడిగారు, నా పేరు వేస్తారా అని. సో పేరు వేయడంలో రవి లోకిరెడ్డి ముందుంటాడు. సో థ్యాంక్ యూ మేడం ఇంత మంచి పాటలు మీరు రాసినందుకు. సో అలానే మా డిఓపి గారు వెంకట గారు, మాకు ఫస్ట్ సినిమా మా ఫస్ట్ సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కొత్త వాళ్ళని చేస్తున్నాం. అయినా సరే మా మా అరవింద్ చెప్పినట్టు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు కూడా తను సపోర్ట్ చేసి మాకు చేశారు. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్ యూ వెంకట గారు. అలానే ఇంకా మా సందాని మాస్టర్ ఫస్ట్ సాంగ్స్ తనే కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు చాలా బాగా ఇటు కదా ఒకసారి నాని గారు చాలా బాగా సపోర్ట్ చేసి మంచి రోల్ చేశారు. నేను మీకు ఇండస్ట్రీలో రాకముందు ఏం చెప్పాను మీకు గుర్తుంది కదా, ఈరోజు మీరు ఎక్కడున్నారు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీకి నేను అంటే 15 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. ఈయన వల్ల నేను హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చిందండి. ఈయన నాకు గీతోపదేశం చేశారండి. నేను హైదరాబాద్ రావడానికి కారణం ఈయన ప్రథమ కారణం అండి. నా జీవితాన్ని మంచి పొజిషన్లో ఉన్నానంటే అది రవి గారి సెలవే. రవి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి, అలాగే అరవింద్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి, ఆర్టిస్టులకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్గా మా ప్రొడ్యూసర్స్ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు ఈరోజు రాలేకపోయారు, బట్ రిలీజ్ ఫంక్షన్కి డెఫినెట్లీ ఇక్కడ ఉంటారు. ఇంకో ప్రొడ్యూసర్ మా కిషోర్ గుండెల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకా మా మూవీకి బ్యాక్ బోన్ లాగా ప్రతి షూట్కి కానీ డబ్బింగ్కి కానీ ప్రతి దగ్గర తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. తన ముందుకు తీసుకొని వచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మీరు చూసే ఉంటారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ మ్యూజిక్ కూడా. ఇలానే ఇంకా 2-3 మ్యూజిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి చేసిన మా పూర్ణిమ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్రేజీగా ఉన్నాయి లిరిక్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా చాలా మంచి ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారండి. ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్గా, బ్యూటిఫుల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది లాస్ట్లో. సో ఈ ఫ్రెష్ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీరే ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తిను డే అండ్ నైట్ కష్టపడి అరవింద్ గారితో కూడా, సార్ ప్లీజ్ కమ్ లేదు అరవింద్ గారు మీ ఇద్దరు కూడా లేదు హిల్ సీజనా. సో వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి. వీళ్ళ హార్ట్ చాలా ప్యాషనేట్తో చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఫిలింని. అంతే ఆ ప్యాషన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సతీష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిలింకి. యూనో ఒక కో డైరెక్టర్ కానీ ఏడీస్ కానీ నార్మల్గా వర్క్ చేసి వెళ్ళిపోతారేమో కానీ, బట్ వీళ్ళు ఎలా కాదు, డే అండ్ నైట్ ఈ మూవీ కోసం ఎంతో 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 కష్టపడి మా మూవీ అన్నట్టు వాళ్ళ పూర్తి
వర్క్ని ఇచ్చేసారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఖాన్ దురాని బ్యూటిఫుల్ యాక్టింగ్. నేను మొన్న చూసాను సినిమా, నిజంగా చాలా 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 బాగా చేశారు. అండ్ ఉదయ్ గారు కూడా చాలా బాగా చేశారు కాంపిటీషన్తో. సో ఇంతే మీ లవ్ అండ్ సపోర్ట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాబోయ్ ఎక్కడి నుంచి స్టార్ట్ సరే, మీరు చూశారు కదా, లిరికల్ సాంగ్ చూశారు కదా. మా సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి. ఆ 4 సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మా మురళీ బ్రోయే. థ్యాంక్ యూ బ్రో. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, 2 నిమిషాల్లో అయిపోద్ది సార్. ఓకే. అండ్ మా సార్, మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండాల గారు. నాలాంటి యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా అండి. కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా ఆల్రెడీ వాళ్ళు ముందు ఒక సినిమా చేసి ఉన్నారు, హెబ్బా పటేల్ వాళ్ళు 24 Kisses అని, వాళ్ళ బ్యానర్ మీదే. అయినా వాళ్ళకి సర్కిల్ ఉండి కూడా కొత్తగా వచ్చిన నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నన్ను నమ్మిన ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ ఓకే ఓకే ఓకే, డన్ సార్, డన్. నెక్స్ట్ మా సినిమా డిఓపి వెంకట్ గారు, తిరగద్దని చెప్పారు కదా, వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వర్క్ చేసాం. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే మా కొరియోగ్రాఫర్ సందాని గారికి చాలా థ్యాంక్స్. నాకు డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ చేసేలా చేసేసారు నాతో. థ్యాంక్ యూ సందాని, థ్యాంక్ యూ. అండ్ లిరిక్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాంగ్ వినిపించినా కూడా లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఈ సాంగ్ ఎంత బాగా రాసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. సార్, ఈ సినిమా స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత రిలీజ్కి చెయ్యాలి అలా చెప్పిన తర్వాత మన రాజవంశీ గారు, ఆయనకే అడిగాను తీసుకెళ్ళి, ఫస్ట్ ఇలా సార్, ఇలా నేను సినిమా చేశాను సార్, అది రిలీజ్ చేయాలి, మీరు కొంచెం మీరు సపోర్ట్ చేయాలంటే, సపోర్ట్ చేయాలని అడుగుతామంటే ఖచ్చితంగా చేద్దాం, ఎలాగన్నా చేసేద్దాం, ఏం కాదు, దానికి ఎటువంటి ఇది పెట్టుకోవద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సింది మా రైటర్ గారి గురించి, అరవింద్ గారు. ఎన్ని రోజులు ఆ మేడలో రేకుల షెడ్లో కూర్చుని ఒక సంవత్సరాలు రాసి ఆ కష్టం మాకే తెలుసు, ఎందుకంటే నేను చూశాను. నేను ఇంకా అక్కడ లేను కానీ నాకు తెలుసు, మార్నింగ్ నుంచి అదే రేకుల షెడ్, రోజు రాత్రి పొద్దున్న ఎంత కష్టం ఉన్నా ఇంటికి కూడా వెళ్ళకుండా చాలా కష్టపడి రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం చాలా ఫైట్ చేశాడు కూడా. ఇంకా మా కో ఆర్టిస్ట్ సాహితీ గారు చాలా మంచి పెర్ఫార్మర్ అండి, చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇంతకన్నా అయితే కష్టమే. ఉదయ్ నా ఆపోజిట్ రోల్, తను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే వాళ్ళ మదర్కి కొంచెం బాగోకపోవడం వల్ల ఇక్కడ అటెండ్ అవ్వలేకపోయాడు. హోప్ ప్రీ రిలీజ్కి ఖచ్చితంగా రావాలని, వాళ్ళ మదర్కి కూడా బాగోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గెస్ట్, పిలవగానే వచ్చిన గెస్ట్ అందరూ వాళ్ళ టైంని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సురేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు కానీ మీకు ఎవరు చెప్పలేదు సార్. మీ అందరికీ నా సినిమా చిన్నది అలాగే లేకపోయినా కూడా అంతమంది, అయ్యో లేదు సార్, అంటే ఇక్కడ మా అందరం కొత్త కాబట్టి, ఈసారి మా టీం కొత్త కాబట్టి కొంచెం అందులో ఓవర్లుక్లో, టెన్షన్లో, వాటిల్లో మర్చిపోయి ఉండొచ్చు. మీడియా వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్, బాయ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే విచ్చేసిన నా మీడియా సోదరులకి, ఈ థియేటర్లో ఉన్నటువంటి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పనిచేస్తున్న 30 కెమెరాలకి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా పనిచేస్తున్న మైక్లకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇది సినిమా కళ్యాణం కమనీయం జీవితం. చాలా రోజుల తర్వాత తెలుగు అక్షరాలను మాలగా కూర్చిపెట్టిన టైటిల్, గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది.
తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న ఈ రోజుల్లో ఓ అద్భుతమైన టైటిల్ పెట్టి ఇంత గొప్ప సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్న దర్శకులు రవి గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. రవి గారిని నేను 2014లో కలిశాను, కలిశాను. ఆయన గుర్తు చేశారు. అప్పుడే అన్న ఒక 20 నిమిషాలు రవి గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పాను, సార్ మీరు చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవుతారని. మీ టైటిల్తోనే, మీరు ఎంచుకున్న కథతోనే తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ స్టార్ట్ చేసి చాలామంది ఉన్నారండి, అందరితో మాట్లాడారు. నాని గారు, మీతో కలిసి పనిచేశాను, చాలా మంచి నటులు నాని గారు. అలాగే ఆయన నన్ను ఇందాక నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. బొంబాయి నుంచి వచ్చిన ఫైనాన్సర్ లాగా ఉన్నారు షూ వేసుకుని. ఆయన మాకు ఇక్కడ ప్రొడ్యూసర్ రాజేష్ రంబాల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ అండి. అలాగే నిర్మాత గారికి, ముఖ్యంగా మురళి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నిజంగా చాలా 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 రోజుల తర్వాత ఒక గొప్ప పాట విన్న ఫీలింగ్ కలిగింది. పాట పాడిన ఇద్దరు సింగర్స్కి అండ్ మీ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను అడిగాను 4 పాటలు చూపిస్తే బాగుండేమోనండి మీ మ్యూజిక్ విన్న తర్వాత. మాదే చాలా చాలా అందమైన చిన్న బొమ్మరిల్లు లాంటి సినిమా, ఉన్నాయి మొత్తం ముందేసేస్తే తర్వాత పరిస్థితి ఏంటని ఆ పాటే చూపించారు. ఈ పాట ఎంత బాగుందంటే మిగతా పాటలు ఇంకా చాలా బాగుంటాయని నమ్ముతున్నా. అండ్ డాన్స్ కంపోజర్ మీకు కూడా చాలా బాగా కంపోజ్ చేశారండి. ఏమంటే ఇందాక చెప్పాను, ఒక షాట్లో ఒక ఆవిడ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఆవిడనే చూస్తున్నాను, మీరే అది ఇలా నవ్వుతా ఆవిడ వెనకాల లైవ్ చేసుకుంటారు, ఇలా నవ్వుతున్నారు మీరే. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మేడం 2 లైన్స్ రాశారు, సీత అంశం రాముడి ఇదని, అది నాకు చెప్పడం రావట్లేదు కానీ చాలా అద్భుతమైన మాటల్ని పొందికగా వాడారు. చాలా థ్యాంక్ అమ్మా, చాలా మంచి మాటలు రాశారు. అండ్ హీరోయిన్ సాహితీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, చాలా బాగా చేశారు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఖాదిర్ ఖాన్, సారీ గమనిస్తుంది, ఖాన్ బురానీ హీరో గారు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా కనిపించారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా ఉండాలి అని మనం శుభలేఖలో చూస్తే ఎంత బాగుంటారు, అంత బాగున్నారు జంట ఇద్దరు. మీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్వే మనకి శాశ్వతమైన ఆ రోజుల్లోనే చెప్పిన చిరునవ్వుతో డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మనసంతా మీరే ఉంటారని అప్పుడే మనకి స్టాంప్ వేసి మరీ చెప్పిన మనసంతా నువ్వే డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారికి. అలాగే మా కిషోర్ గారికి, కిషోర్ గారు ఇందాకే మాట్లాడారు, 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. తెలుగు సినిమాకి నిర్మాతలు అవసరం అంటున్నారు, కానీ తెలుగు సినిమా మీద ఉన్న ప్యాషన్తో మంచి సినిమాలని, మంచి కథల్ని ఎంచుకుని తీసే నిర్మాతలు అరుదుగా వస్తారండి. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. అందులో ఒకరు కిషోర్ గారు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలు, మెనుగురులు అనే సినిమాకి నేను అప్పట్లో జెమినీ టెలివిజన్లో పిఆర్ఓగా పనిచేస్తున్నా, అప్పుడు తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు సినిమా చేయాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది, మీరు ఇలా చేస్తూనే ఉండాలి, మీ ప్రయాణం ఇలా కొనసాగాలని, అన్ని విజయవంతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ సినిమాకి మీకు సంబంధం ఏంటి అని ఎవరన్నా అడిగితే, ఈ సినిమాకి నాకు ఉన్న బంధం సినిమా బంధం. ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరంటే మా రాజవంశీ గారు. ఆయన అంటే నేను ఎక్కడో ఉన్నానండి, ఇలా చిన్న వర్క్లో ఉన్నాను, నేను కారు అమ్మేశానండి ఇందాకే, నా కారు కొనుక్కుని ఆయన బయట వెయిట్ చేస్తున్నాడు, ఇస్తే పట్టుకుపోతాను తాళాలని. ఇందాక నుంచి ఫోన్ వెనకాల నుంచి చేసుకుంటున్నాడు ఆయనే. సో వెళ్ళిపోవాలని అంటే లేదండి, చాలా ఫాస్ట్గా ముగిద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజవంశీ గారు, మనం త్వరలో కలిసి పనిచేయాలి. అండ్ మేము ఎన్ని చేసినా, ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని అందంగా అద్భుతంగా చూపించేది కెమెరామెన్ డిఓపి గారు, కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ముఖ్యంగా ఈ సినిమా కథ పుట్టడానికి, ఈ కథకి ప్రాణం పోసినటువంటి రాజేంద్ర గారు, అరవింద్ గారు మీకు కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు సార్, చాలా ఒక ఫ్రేమ్లో ప్రోమోలో చూశాను, నైస్ అండి అందరికీ. అండ్ మా గేదెల రాజు డైరెక్టర్ చైతన్య గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈవిడిది నాది యూట్యూబ్లో చాలా హల్చల్ చేసిందండి. గూగుల్ గురించి ఈవిడ నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్పా, అది ఇంటర్వ్యూ చేశారు. అండ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు తెలుగు సినిమా, నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి థియేటర్ మాకు దేవాలయం లాగా ఒక గుడి, అది మాకు. ప్రేక్షకులందరూ, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ సినిమాని థియేటర్లోనే చూడాలని మేము కోరుకుంటాం. మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, అది ఓటీటీ, మనం ఎప్పుడైనా పూజ చేయొచ్చు అక్కడ. దేవాలయానికి ఎప్పుడు వెళ్తాం? ఓ మంచి రోజు, పుట్టినరోజు, పండగ రోజు ఆశీర్వచనం కోసం వెళ్తాం. దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి. అందుకని
కళ్యాణం కమనీయం లాంటి అద్భుతమైన తెలుగు సినిమా వచ్చింది కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇందాక నుంచి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే నా కాళ్ళు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఎంతమందికి కాళ్ళు పీకిస్తానో చూతురు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా కాలేజీలో బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళమే సినిమా ఇండస్ట్రీకి వస్తాము. ఇక్కడికి వచ్చాక వాళ్ళే ఫ్రంట్ బెంచర్స్ అవుతాం. ఇట్లాగే ర్యాగింగ్ బ్యాచ్ అందరూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ నిజంగానే అసలు ఇన్ని కెమెరాలు, ఇంత ప్రోత్సాహం, కంటెంట్ చిన్నదా పెద్దదా అని చూడకుండా ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళటానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ఈ వేదిక ముఖంగా ఇంకొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా కళ్యాణం కమనీయం జీవితం మూడు కలిపి ఒకటే పెద్ద సున్నా పెట్టారు చివరిలో డైరెక్టర్ రైటర్. కానీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ సర్కిల్ అని భావించాలి కానీ దాన్ని సున్నాలాగా భావించకూడదు. డైరెక్టర్ గారు చాలా యంగ్గా ఉన్నారు. అసలు మీరు ఇంత పెద్ద టైటిల్ ఇంత భారీగా చేశారు. అసలు మీకు మ్యారేజ్ అయిందా అని అడిగాను ఫస్ట్. ఆయన లేదని నాకు పెళ్ళయింది, కొంతవరకు నాకదే అన్నారు. మళ్ళీ ట్రైలర్లో విలన్ని చూసి మీ లైఫ్లో ఇన్ని చేజులు గన్ ఫైట్లు ఉన్నాయి అంటే లేదండి అదంతా కొంచెం సినిమా కోసం చేంజెస్ చేసామన్నారు. సో ఆయన కంటెంట్ చూస్తున్నంతసేపు నాకు సినిమా గురించి చాలా ఇంట్రెస్ట్ని బాగా బిల్డ్ చేశారు. నాకు తెలిసి సినిమా అమ్మటానికి మీరు వెళ్తే బెటర్, మార్కెట్ని అప్రోచ్ అవడానికి. చాలా చాలా క్యూరియస్గా చెప్పారు అనమాట ఈ సినిమా గురించి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ టైం డైరెక్టరు. జనరల్గా మనకి చాలా లవ్ స్టోరీలు డైరెక్టర్ తాలూకు మొదటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినవే సూపర్ హిట్లు అవుతాయి. ఎక్కడో రేర్గా నాలాగా చదువుకున్నప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి లక్కీగా వస్తాయి మనసంతను ఇలాంటివి. బట్ అవన్నీ సినిమాలు చూసి సినిమాలు తీసినవి. కానీ ఇలా రియల్ లైఫ్ నుంచి వచ్చి లవ్ స్టోరీలు తీసిన వాళ్ళు ఎవ్వరూ ఫెయిల్ కాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్స్లో. కరుణాకరన్ గారైనా, ఎస్జే సూర్య గారైనా, ఎనీ గ్రేట్ లవ్ స్టోరీ మేకర్ ఫస్ట్ సినిమా కనుక లవ్ స్టోరీ అయితే ఎక్కడో అక్కడ వాళ్ళు రియలిస్టిక్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో తీస్తారు. సో అలా మీరు ఆల్మోస్ట్ ఒక హిట్కి దగ్గరలో ఉన్నారండి. జస్ట్ వన్ స్టెప్ అవే. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అండ్ అలాగే ఈయనకి బాగా సహకరించిన రైటర్ ఏకలవ్య. అందరి స్పీచ్లు విన్నాక అర్థమైంది ఆయన ఈ సినిమాకి ద్రోణాచార్యలాగా పనిచేశాడు, పేరుకే ఏకలవ్య. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనకి థ్యాంక్స్ చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఆయన యాక్చువల్గా ఏకలవ్యుడిగా పనిచేసింది దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దగ్గర. సో అంత మంచి కాంపౌండ్ నుంచి వచ్చి అంత ట్రైనింగ్ నుంచి వచ్చిన వ్యక్తి సాధారణంగా తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఏ సినిమాకైనా ఫస్ట్ సక్సెస్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టరే. ఆ తర్వాతే ఎప్పుడో ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాతే డైరెక్టరు, రైటరు, ఆర్టిస్టులు వాళ్ళ సక్సెస్ తాలూకు రిజల్ట్ తెలిసేది. కానీ ఆడియోతోనే మీరు ఫస్ట్ హిట్ కొట్టారు. ఈ సినిమాకి పైలట్ హిట్ మీదే. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా బాగా చేశారు. అలాగే మేడం మీ లిరిక్ చాలా బాగా నచ్చింది నాకు. కథ కంచికి వెళ్ళిందనే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్ని ఆవిడ కంచి కథను వెతుక్కుంటూ వచ్చిందని చాలా పొయిటిక్గా చెప్పారు. నాకు ఆ లైన్ చాలా బాగా నచ్చింది. నేను అది వినంగానే ఫస్టే అడిగాను లిరిసిస్ట్ ఎవరండి అని. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మ్యామ్. చాలా మంచి పొయిటిక్గా వర్క్ చేశారు మీరు, నిజంగా బాగుండింది. అండ్ మిగిలిన ఉద్ధవ్ చాలా మంచి మిత్రుడు మారుతి గారు, మిత్రులు ప్రముఖ దర్శకులు మారుతి గారు ఇలాంటి స్కేల్లో ఆయన మొదటి సినిమా ఈ రోజుల్లో తీసినప్పుడు అందులో నుంచి వచ్చిన ఒక కొత్త ఎడిటర్ ఆణిముత్య ఉద్ధవ్. నిజంగా ఆ మారుతి గారు, ఆ టీము డార్లింగ్ స్వామి, ఉద్ధవ్ వీళ్ళందరూ నాకు ఇవాళ ఉద్ధవ్ గారి పేరు చూడంగానే ఆ టీమే గుర్తొచ్చారు. సో మీరందరూ కూడా అలాగే ఎదుగుతారు. ఆయన యు ఆర్ ఇన్ ఎ గుడ్ హ్యాండ్స్. మీ సినిమా చాలా మంచి ఎడిటర్ చేతిలో పడింది. ఎందుకంటే రైటరు, డైరెక్టర్, కెమెరామెను, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరి క్రాఫ్ట్స్ని ఆడియన్స్కి చాలా అందంగా ప్రజెంట్ చేయాల్సిన టేబుల్ ఎడిటింగ్ టేబుల్. అలాంటిది వీళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ ఎడిటర్ ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఈ సినిమాకి చాలా న్యాయం చేస్తారు. సో ఇలాంటి ఒక మంచి టెక్నికల్ టీం అందరి ఎఫర్ట్స్తోనూ, ముఖ్యంగా ఆర్టిస్టులు, హీరో దురాని చాలా బాగున్నాడు, చాలా ప్రజెంటబుల్గా ఉన్నాడు. ఈయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. నాకు మీరు నెమ్మదిగా స్పీచెస్ కూడా డెవలప్ అయిపోతారు రాను మొహమాట పడకుండా మాట్లాడేయచ్చు.
ఆల్ ద వెరీ బెస్ట్ అండి. స్క్రీన్ మీద చాలా మంచి కట్అవుట్ అయినా మనం 3 ఖాన్లు ఇండియన్ సినిమాని వెళ్ళారు, తెలుగు నుంచి మనం ఒక ఖాన్ని పంపిస్తున్నాము, ఖాన్ దురాని. ఈయన తెలుగు నుంచి మన బెట్టింగ్ ఇండియన్ సినిమాకి. సో డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చూస్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఇది. అండ్ అలాగే సాహితీ గారు మొత్తం నలుగురు యంగ్స్టర్స్ మీకు బిస్కెట్లు వేశారు వాళ్ళ స్పీచ్ల్లో. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో చెప్పండి. మీరు సినిమా రిలీజ్ ముందు చెప్తే మీకు టీఆర్పీలు ఎక్కువ వస్తాయి. సో డెఫినెట్గా అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు మేము డిస్టర్బ్ అయిపోయామండి అని. సో కానీ మీరు చాలా స్క్రీన్ మీద చాలా అందంగా, చాలా క్యారెక్టర్లో ఒద్దికగా మీరు ఒదిగిపోయారు. మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఈ కథకి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, థాట్ఫుల్గా ఉన్నారు, క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్రేక్. అది ఈ సినిమాతో వస్తుందని అనిపించింది. సో గుడ్ లక్ అండి. అలాగే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా చేశారని అర్థమవుతుంది. అంటే ద వే దే హ్యావ్ షోన్ దేర్ లవ్ టువర్డ్స్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే ప్రొడ్యూసర్స్ సార్, మీరు ఆల్రెడీ మినుగులు దగ్గర నుంచి మీరు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో మీరు దిస్ ఈజ్ హై టైం. కళ్యాణం కమనీయం జీవితంతో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ చూడాలి సార్ మీరు, ప్రసాద్ గారు.